ఉన్నత పదవుల్లో ఎస్సీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని కూర్చోబెట్టి వారికి ఉన్నత స్థానాన్ని కల్పించిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్ను డాక్టర్ సిఎల్ వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తన స్టూడెంట్ అయిన చంద్రశేఖర్ వైస్ ఛాన్సలర్గా నియమితులు కావడం విద్యార్థుల అదృష్టమన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సీఎం తనకు బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని డాక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. డాక్టర్ పి చంద్రశేఖర్ ఆయన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు చేపట్టడం వైద్య వృత్తిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డాక్టర్లందరికీ, అల్లోపతి డాక్టర్లకు, డెంటల్ డాక్టర్లకు, ఆయుష్ డాక్టర్లకు, నర్సులకు, పారామెడికల్ విభాగానికి చెందిన అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఆయన రాయలసీమ ప్రాంతమైన కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన ఒక సాధారణ కుటుంబంలో జన్మించి మొదటి తరం డాక్టర్. ఇప్పటి వరకు వైస్ ఛాన్సలర్ అంటే అందరూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు అవుతూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ గుర్తించి ప్రాంతాల మధ్య సమతుల్యత సాధించవలసిన అవసరం ఉన్నది. అలాగే బీసీ సామాజిక వర్గానికి చెందిన, యాదవ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ డైలాగులు చెప్పడమే కాదు, ఆచరణలో కూడా బీసీలకు ఇస్తామని చెప్పి ఇక్కడ ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఆరోగ్య విజ్ఞాన వర్సిటీకి వారిని వీసీగా చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల. అనుకున్న దాన్ని, చెప్పిన దాన్ని అమలు చేయడానికి ఇదే సూచిక. ఇది ఆనాడు అన్న ఎన్టీ రామారావు కూడా అదే చెప్పారు. ఇది బీసీల పార్టీ అన్నారు, బీసీల ప్రభుత్వం, బీసీల అండతోనే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ కూటమి ప్రభుత్వం. అందుకే డాక్టర్ చంద్రశేఖర్ ఆయన గతంలో డాక్టర్ కామినేని శ్రీనివాస్ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఒక కో పైలట్ ఎలా అయితే పైలట్ పక్క నుండి నేర్చుకుంటాడో ఈ యూనివర్సిటీలో ఉండే మెలకువలన్నీ కూడా కాచి వడపోచాడు. ఏ నిధులైతే 200 కోట్ల నిధులు ఎన్టీఆర్ యూనివర్సిటీ నిధులు ప్రభుత్వం కైవసం చేసుకుందో, బలవంతంగా లాక్కుందో, ఆ నిధులు మనకి వెనక్కిచ్చి ఆ భవన నిర్మాణానికి సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 12-13 years నుంచి పబ్లిక్ అవేర్నెస్ ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే కర్నూలులో అవేర్నెస్ ప్రోగ్రామ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ విద్యార్థులతో చేయడం జరిగింది. 2003 నుంచి వరల్డ్ హార్ట్ డే ఇచ్చేయడం జరిగింది. సో కొంత ప్రజల్లో కొంత అవేర్నెస్ కల్పించి సామాజిక సేవను గుర్తించి ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాష్ట్రం హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, డిప్యూటీసీ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత చీఫ్ సెక్రటరీ మెగా రవిచంద్ర గారు, స్పెషల్ సెక్రటరీ